హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం స్వీట్ కార్న్తో పులావ్ తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్ లంచ్ బాక్స్ రెసిపీగా కూడా తయారు చేయొచ్చు. ఏదైనా ఫంక్షన్స్కి, అకేషన్స్కి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు క్విక్గా టేస్టీగా తయారు చేయాలనుకుంటే ఈ స్వీట్ కార్న్ పులావ్ రెసిపీని తయారు చేసేయండి. స్వీట్ కార్న్ రెసిపీ ఒక్కసారి తయారు చేశారంటే మళ్ళీ స్వీట్ కార్న్ తెచ్చిన ప్రతిసారి ఈ రెసిపీ తయారు చేయాలనుకుంటారు. ఈ రెసిపీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్వీట్ కార్న్ గింజలను ఒలిచి ఒక బౌల్లోకి తీసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. కావలసినంత కొత్తిమీర, కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 లవంగాలు, కసూరి మేతి, సోంపు, జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిగిలిన స్పైసెస్ మీరు ఏవి కావాలన్నా బిర్యానీ స్పైసెస్ తీసుకోవచ్చు. ఒక ఉల్లగడ్డ, ఒక నూకాలుగడ్డ, 2 చిన్న క్యారెట్లు, 4-5 బీన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో వేరే వెజిటేబుల్స్ ఏమన్నా కూడా తీసుకోవచ్చు. కుక్కర్ పెట్టి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి బటర్ని వేసుకోవాలి. బటర్ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బటర్ వేయడం వల్ల మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయను వేసి ఉల్లిపాయ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నాను. మీరు కావాలంటే స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు. కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా వలుచుకున్న స్వీట్ కార్న్ గింజలు, కట్ చేసుకున్న వెజిటబుల్స్ వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు వెజిటబుల్స్ని వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసిన వెజిటబుల్స్ లైట్గా వేగిన తర్వాత 2 టమాటాల తరుగు వేసుకొని టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చూడండి, టమాటా కూడా బాగా మెత్తబడిపోయింది. 1/2 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టే విధంగా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. స్పైసెస్ అన్నీ రైస్కి బాగా పడతాయి. దీనివల్ల మరింత టేస్ట్ వస్తుంది రైస్కి. ఒక నిమిషం పాటు రైస్ని వేయించుకున్న తర్వాత కొత్తిమీర తరుగు వేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళను వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు కొద్దిగా తక్కువ ఉందండి, కాబట్టి నేను మరి కాస్త యాడ్ చేస్తున్నాను. నేనైతే నార్మల్ రైస్తో తయారు చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇదే విధంగా బాస్మతి రైస్తో కూడా తయారు చేయొచ్చు. బాస్మతి రైస్తో చేసేలాగైతే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. కుక్కర్ని మూతతో క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో 3 విజిల్లు రానివ్వాలి. అదే మీరు బాస్మతి రైస్తో తయారు చేయాలంటే 2 విజిల్ వస్తే సరిపోతుంది. చూడండి, 3 విజిల్ వచ్చింది. రైస్ అయితే పొడి పొడిలాడుతూ బాగా ఉడికింది. చూడండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా స్వీట్ కార్న్ పులావ్ రైస్ని తయారు చేసి ఈ రైస్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ స్వీట్ కార్న్ పులావ్ రైస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీరు తయారు చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందని కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.